జగన్నాథపురం రవీంద్ర భారతి విద్యా సంస్థలో ఘనంగా సైన్స్ ఎక్స్పో. జగన్నాథపురంలోని రవీంద్ర భారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సృజనాత్మకతను రెక్కలు తొడిగే విధంగా నిర్వహించిన కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ ఓనమాలు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రాజెక్టులను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆ భావాలపై అవగాహన మరింతగా పెరుగుతుందన్నారు. శోధన, ప్రయోగాలు, ఆకృతీకరణ, విశ్లేషణ వంటి విధానాల ద్వారా విజ్ఞాన శాస్త్రంలోని మెళకువలు లోతుగా గ్రహించొచ్చన్నారు. పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి మాట్లాడుతూ భవిష్యత్తు విజ్ఞాన శాస్త్రానిదే అని విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశ ప్రతిష్టను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు విజయ వెంకట, డిఐ ఉత్తమ్ చంద్ర, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ప్రాజెక్టులు, నమూనాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు నేషనల్ డే ఫిబ్రవరి 28 సర్ సివి రామన్ గారు మరి సందర్భంగా నేషనల్ డేగా ప్రకటించారు. ఈరోజు మరి స్థానిక రవీంద్ర భారతి జగన్నాథ్పూర్ స్కూల్ నందు విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, అంటే పిల్లలు రాబోయే తరాల వాళ్ళకి, సైంటిస్టులకు మాదిరికరంగా మేము కూడా ముందుంటామని వాళ్ళు వివిధ రకాల ప్రయోగ పద్ధతుల ద్వారా అనేక మంది ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. దాంట్లో చాలా మరి తల్లిదండ్రులు అలాగే చుట్టుపక్కల వారు కూడా వచ్చి మరి పిల్లల్ని ప్రోత్సహించడం అనేది జరిగింది. పిల్లలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, అంటే మాదిరికరంగా సైంటిస్టులు ఏవైతే మనకి ప్రవేశపెట్టారో వాటిని చూపిస్తూ చాలా విచిత్రంగా తయారు చేశారు వస్తువులు చాలాను. అంటే ఈ కూడా మరి భవిష్యత్తులో పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగించడానికి తోడ్పడిన మా యొక్క రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యానికి, అలాగే పిల్లలకు తోడ్పడి మరి ఎక్స్పెరిమెంట్లు, మరి ప్రయోగాలు, కిడ్నీ, హార్ట్, నెక్స్ట్ మరి రియల్ హార్ట్ కూడా తెచ్చారు పిల్లలు, చూశారు కదా. మరి ఇటువంటి ప్రదర్శనలు ముందు కొనసాగడానికి తల్లిదండ్రులే మాకు ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని. పిల్లలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి ముందు ముందు కూడా మంచి సైంటిస్టులుగా తయారవ్వాలని మాకు ఆకాంక్ష. మరి ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మా కళాశాల, మా స్కూల్ యొక్క యాజమాన్యం, చైర్మన్ గారు, అలాగే సిజిఎం మేడం వసంత మేడము, జడ్ఐ సార్ వెంకటేష్ గారు, అలాగే స్థానిక స్కూల్ యొక్క ఏజిఎం గారు కూడా మరి చూసి చాలా సంతోషించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కొనసాగించడానికి వాళ్ళు మాకు సహకారాలు అందించారు. అలాగే మా స్టాఫ్ ముఖ్యంగా రేయింపగలు కృషి చేసి ఒక వారం రోజులు వివిధ పద్ధతుల ద్వారా ప్రయోగాలు నిర్వహించారు. అందుని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం.